హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు బంగాళదుంప కూరను ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుంది దీని ప్రాసెస్. ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇది రైస్‌లోకే కాకుండా రసం, పప్పు, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని పోపుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ పోపు వేగిన తర్వాత ఇందులోకి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్‌ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 గ్రీన్ చిల్లీస్‌ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేసుకుంటే మీకు పచ్చిమిర్చి అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మీకు ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండీ! ఇక్కడ మనకి ఉల్లిపాయ కూడా చక్కగా లైట్ గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలాగ కారం అనేది బంగాళదుంపల కంటే ముందే వేసుకోవడం వల్ల కారం మంచిగా వేగి కూరకి మంచి రుచి అనేది వస్తుంది. పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న హాఫ్ కేజీ బంగాళదుంపల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేశారంటే ముద్దగా అయిపోతుంది కూర అనేది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. బంగాళదుంపలు తీపిగా ఉంటే గనక ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు టేస్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు సిమ్‌లోనే గనక ఉంచుకున్నారంటే మనకి కర్రీ అనేది చక్కగా మగ్గిపోతుందండి. తాలింపు ఫ్లేవర్ అంతా కూడా బంగాళదుంపలకు పట్టి కూర అనేది మంచి రుచొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఫైనల్‌గా మనం తాలింపులో వెల్లుల్లిపాయ వేసుకోలేదు కదండీ! ఇప్పుడు ఇందులోకి ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. స్టార్టింగ్ తాలింపులో వేయటం కంటే కూడా ఇలాగ లాస్ట్‌లో వేసుకుంటే వెల్లుల్లిపాయ అనేది వెల్లుల్లి ఫ్లేవర్ కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూసారు కదండీ! మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే.